హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసి అది కొంచెం వేడైన తర్వాత లవంగాలు, పట్ట, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసి వేయించుకోవాలి. ఆ ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న బీన్స్ వేసి కొంచెం ఉప్పు వేసుకొని వాటిని కూడా 2 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ ఇంకా క్యాబేజ్ కూడా వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఆలు ఇంకా టమాటా వేసి ఇంకొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ వెజిటబుల్స్ అన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత మనకు టేస్ట్ సరిపడా కారము ఇంకా పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, కారం వాసన పోయే వరకు. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని కొలతలాగా ఎలా పోసుకుంటారంటే, మనం వాటర్లో చేయి పెట్టినప్పుడు 2 ఇంచెస్ వరకు వాటర్లో మన ఫింగర్స్ మునగాలి, బియ్యం ఫింగర్స్కి తాకాలి, అట్లా చూసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అది రైస్ కుక్కర్లో పెట్టేశాను. మనకి వేడివేడిగా వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.